నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాము. ఇక్కడ మినీ స్టేడియం ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఈ స్టేడియంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయట. సో వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి అండి. నమస్తే. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. నమస్తే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి కల్లూరు మినీ స్టేడియంకి ఒకసారి అందరినీ చూడమని చెప్పి ఇక్కడ పరిస్థితులను కూడా అలాగే సమస్యలను కూడా అర్థం చేసుకోమని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా కల్లూరు పట్టణ ప్రజలకి ఇది ఒక నిజంగా మినీ స్టేడియం అయితే వరం, కానీ వాస్తవానికి ఆ వరం అనేది మాత్రం కేవలం అనుకోవడానికి మాత్రమే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు సమస్యలు చూస్తే ఎప్పటికప్పుడు జటిలం అవుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి వసతి ఇక్కడ కనిపిస్తున్నట్లేదు. ఎంతోమంది వాకింగ్కి వస్తున్నారు, రకరకాల జాగింగ్కి వస్తున్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి వస్తువులు మనం ఎప్పుడైతే మన కోసం ఇక్కడ ట్రాక్ వేసామో ట్రాక్ కూడా ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇప్పటికి కూడా వర్షాకాలం వస్తే అసలు కొన్ని రోజులు దీన్ని వాకింగ్ని బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి కనిపిస్తుంది. ముఖ్యంగా స్టేడియం అద్భుతంగా కట్టారు, లోపల కట్టారు, కానీ కొద్ది మంది మాత్రమే ఉపయోగించగలుగుతున్నారు. కనీసం వాకర్స్కి వచ్చినటువంటి వాళ్ళకి కనీసం మినిమం సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి మరి ఇక్కడ నిర్వాహకులకు ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వాకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి కనీసం యూరినల్స్ ఉండాలి, ఆ ఫెసిలిటీస్ లేవు. ఆ ట్రాక్ పెండింగ్ ఉంది, ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఇంకా పెండింగ్ అంటున్నారు తప్ప దానికి కావాల్సినటువంటి మరి ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదో దానికి ఇప్పటికి కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. దయచేసి ఇక్కడ ఇమ్మీడియట్గా వాకర్కి సంబంధించి వెంటనే ఆ ట్రాక్ని సిద్ధపరచాలి. అలాగే వచ్చినటువంటి వాళ్ళకి ఆడపిల్లలు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా కల్పించి దీనికి వాటర్ ఫెసిలిటీ కూడా పక్కాగా ఏర్పాటు చేస్తేనే దీనికి కాబట్టి లోపల చాలా మంది వెళ్ళడానికి ఇక్కడ బయటకు వచ్చేసి వాళ్ళు నిజంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళు అలాగే యూరినల్స్ కానీ మిగతా టాయిలెట్స్ కానీ వెళ్లకుండా వాటర్ ఇప్పటికి కూడా లేదు. 4:30 నుంచి దాదాపు 7-8 గంటల వరకు ఇక్కడికి వాకర్స్ వందల మంది వచ్చిపోతున్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇమ్మీడియట్గా దీని మీద దృష్టి పెట్టి నాయకులు కానీ అలాగే ఇక్కడ నిర్వాహకులు కానీ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యంగా సత్తుపల్లి ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి దీనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పించాలని కోరుతున్నాం. అది ఎంత 2 టీములకి 3 టీములకు ఉపయోగం. అది మాకేం ఉపయోగం లేదు. 200-300 మంది నడుస్తున్నాం, మాకు ట్రాక్ కావాలా. ఓకే, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇది చెరువు లెక్క అయిందని మొన్న గత వర్షాకాలంలో చెప్పారు. మరి దాన్ని మనం ఎలా ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా? అసలు అది వన్ సైడ్ వెళ్ళిపోవాలి, నీళ్లు డ్రైనేజ్ లాగా ఉండాలి. డ్రైనేజ్ లాగా ఉంటే వెళ్ళిపోతాయి. మరి అది ఆ ఫెసిలిటీస్ ఏమన్నా ఏర్పాటు చేశారా? వాటర్ బాయ్ ఫెసిలిటీ మరి తర్వాత కానీ అది ఎప్పుడు పెద్ద వర్షం వచ్చినట్టు వెళ్తాయి. మేము బంద్ రాట్లప్పుడు. ఓకే, వర్షాకాలం. ఓకే, ఈ తార్ రోడ్డు మీద నడవటం, సంతపట్టు రోడ్డు, మదర్ రోడ్డు. సో ఇప్పుడైతే మనకి బాత్రూమ్స్ అండ్ వాటర్ మాత్రం మెయిన్ త్వరగా కావాలి. ట్రాక్ పెండింగ్ ఉంది ఇంతవరకు. అసలు దాని మీద ఓపెన్ గా చేస్తాం, ఎవరు విషయం చెప్పట్లేదు. 5-6 టిప్పర్ తోలినారు ట్రాక్టర్లు, అంతేగాని దాన్ని ఏం చేయలేదు. 3 feet హైట్ రావాలి, అది స్లోపుకి రావాలా, నీళ్ళు అటు వెళ్ళిపోవాలా. ఓకే ఓకే, ట్రాక్ సింథటిక్ అంటారు, ఇంకేదో అంటారు, ఏ దిక్కు లేదు. సింథటిక్ కూడా వేస్తా అన్నారా మరి? అన్నీ చెప్తున్నారు. ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్ యూ అండి.